రైట్. వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల తీరు ఏ విధంగా ఉంది? రాష్ట్రంలో మొన్నటికి మొన్న బండి సంజయ్ కేసు మాత్రం కొడుకు కుమారం కేసు సంచలనం సృష్టిస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి? ముఖ్యంగా రైతుల యొక్క కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. మొక్కల కొనుగోలు కానీ వరి ధాన్యం కొనుగోలు కానీ కొనుగోలు ఫెయిల్ అవ్వడమే కాకుండా కనీసం గన్నీస్ లేవు, అదేవిధంగా మద్దతు ధర లేదు, మొత్తం అట్టర్లీ ఫెయిల్ అయింది. సూర్యాపేట జిల్లాలోని రైతు ధాన్యం మీదే పడుకొని చనిపోవడం జరిగింది. ఇట్లా చాలా సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలా జరిగినాయి. అట్టర్లీ ఫెయిల్యూర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది. కాబట్టి ఇప్పటికైనా రైతులకు సరైన న్యాయం చేయాలని మా యొక్క డిమాండ్. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి అంటున్నాడు 80% కొనుగోలు చేస్తున్నాము అని చెప్పేసి ఆయన చెప్తే, మంత్రి మాత్రం 50% కొన్నామని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఇలా ఇద్దరు మాటలలో ఎవరి మాట చూడాలి? మళ్ళీ మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం 30% కూడా కొనుగోలు చేయలేదు, ఇక్కడ రైతులను అవస్థ పెడుతున్నారు అని అంటున్నారు. ఇప్పుడే మా నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కొడంగల్ కాన్స్టిట్యున్సీకైనా సిద్ధం రావడానికి కనీసం కొడంగల్లో అయినా 80% కొన్నారో చూపించమని డిమాండ్ చేయడం జరిగింది. మేము కూడా అదే అడుగుతున్నాం. నువ్వు కనీసం కొడంగల్లోనైనా కొన్నావని అడుగుతున్నాం. రైట్. ఎందుకు సార్ మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని అడుగడుగున నిలదీసే ప్రయత్నమే, బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చవాకులు పేలుస్తుంటాడు. మళ్ళా సెంట్రల్ మినిస్టర్ కూడా బండి సంజయ్ కూడా బీఆర్ఎస్ పార్టీ అంటేనే నిప్పులు చెలరేగుతున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఒకటే విషయం అండి, వాళ్ళు రెండు ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి ఒప్పుకోలేక మా మీద పడుతున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు కదా, ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఇక్కడెక్కడ ఇబ్బంది ఉండదు. ప్రజలు రేపు ఓటు ద్వారానే ఏదైనా సరైన నిర్ణయాలు ఉంటాయి. వాళ్ళు తక్కువ చేసినంత మాత్రాన మేమేం తక్కువగా మాకు ప్రజాదరణ ఉంటుంది ఖచ్చితంగా. అంటే రైట్. చివరిగా చెప్పండి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని లేకుండానే చేయడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. రాబోయే ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ అంటే కేసీఆర్ సమాధి పైన బొంద పైన మా కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది, మా కార్యకర్తలు ఎగిరేస్తున్నారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో చెప్పాడు. ఇప్పుడు మొన్నటికి మొన్నగిడ ఆయన చెప్తున్నాడు మళ్ళీ 34 దాకా 2034 వరకు నేనే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటా, మళ్ళీ 3వ తరాన్ని గెలిపించి ఇంకో తరానికి ఇచ్చిపోతా అని చెప్పేసి కూడా సెంట్రల్ పాలిటిక్స్ చేస్తానంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎట్లా చూస్తారు దీన్ని మీరు? మీరేమో బై ఎలక్షన్కి రావాలి అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఒక మనిషి ఒక మానవత్వం కానీ సమాజం పట్ల అవగాహన కానీ తను ఉన్నటువంటి క్యాడర్లో కానీ ఇటువంటి భాషలు మాట్లాడకూడదు. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, అసలు నువ్వు ఎమ్మెల్యేగా గెలవా అన్నదే మొదలు నువ్వు అది చూసుకో. ఇది ఎదుటి వాళ్ళని అనడం కాదు, నీ పరిస్థితి ఏందో చక్కగా చూసుకోవాలని మేము చెప్పాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అవాక్చవాకులు పేల్చడమే తప్పగానే ఆయనకు అయ్యేది లేదు పోయేది లేదు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. రాబోయే రోజులలో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తోరణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.